మిత్రులారా, జై భీమ్. వెల్కమ్ టు అవర్ ఛానల్, బెట్ సెంటర్ ఛానల్. సో ఈరోజు ముఖ్యంగా రెండు విషయాలు మనము తెలుసుకున్నాము. రెండు విషయాలు మీతోటి పంచుకోవాలని నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. మొదటిగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సంతకం కొన్ని లక్షలాది కోట్లాది జీవితాలను మార్చినటువంటి యొక్క సంతకాన్ని నేను ఫ్రేమ్ చేయించడం జరిగింది. సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగంలో ఈ ముద్ర ఏదైతే ఆయన సంతకం ద్వారాగా కొన్ని వేల సంవత్సరాలుగా 4000 సంవత్సరాలు 5000 సంవత్సరాలుగా బానిసత్వంలో అనుభవిస్తున్నటువంటి బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, అణిచివేతకు గురైనటువంటి వర్గాలు, వారు ఊరికి దూరంగా, బడికి దూరంగా, గుడికి దూరంగా వాళ్ళ యొక్క హక్కులు, ఎటువంటి హక్కులు లేకుండా జీవోత్సవాల్లాగా బ్రతికినటువంటి, ఊళ్ళోకి మంచినీళ్ళకి రానివ్వలేదు, వాళ్ళని పశువుల కన్నా హీనంగా వాళ్ళని చూసినటువంటి అణగారిన జాతుల్ని మార్చినటువంటి సూర్యుడు, మన జీవితాల్లో వెలుగులు నింపినటువంటి సూర్యుడు, లక్షలాది మంది జీవితాలను మార్చినటువంటి ఈ సంతకాన్ని మీకు చూపించడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. ఇది నాకు ఒక సందర్భంలో మా దగ్గర ఒక ఆఫీస్లో హైయర్ ఆఫీసర్ రిటైర్డ్ అవుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఒక యూనిక్గా మనము ఇవ్వాలి, ఒక గుర్తుగా గిఫ్ట్ ఇవ్వాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ యూనిక్ చేయాలి అన్న ఆలోచనలో నాకు ఎలాగుంటుంది అని చూసి ఈ యొక్క సంతకాన్ని ఓన్లీ సంతకం వరకే పెడదాం అనుకున్నాను. కానీ తర్వాత ఆయన రాజముద్ర ఏదైతే అశోకుని యొక్క చక్రము, ఆ యొక్క సింహాలు, 3 సింహాలు, మన రాజముద్ర ఏదైతే ఉందో అది పెట్టడం జరిగింది. సత్యం ఎప్పుడు గెలుస్తుంది. లక్షలాది జీవితాలను మార్చినటువంటి సంతకం, ప్రపంచ చరిత్రను మార్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్ప సంతకం ఇది. ఆయన ఈరోజు ప్రపంచం నాలెడ్జి డేగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని ఒక నాలెడ్జి డేగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు డిక్లేర్ చేశారు. యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది. దేశ విదేశాల్లో ఆయనకి విగ్రహాలు ఉన్నాయి. మన భారతదేశంలో అయినట్లయితే కొన్ని వేల లక్షల విగ్రహాలు. ఎందుకు ఆయనకి ఆ గొప్పతనం ఎందుకు వచ్చింది అని అంటే, కేవలము కోట్లాది మంది జీవితాలని మార్చి ఆయన యొక్క బలహీన వర్గాలు, అణగారిన వర్గాల పట్ల ఆయనకున్నటువంటి మహోన్నతమైనటువంటి ప్రేమ, మహోన్నతమైనటువంటి ఆయనకున్న ఆశయం, ఆయన యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని మన కోసం దారపోసి ఆ 4 బిడ్డల్ని చంపుకొని ఆయన యొక్క జీవితం అంతా కష్టపడి ఆ రోజుల్లోనే బారెట్లా చేసి ఆయన ఎంతో విలువైనటువంటి ఆ చదువు ద్వారాగా ఎన్నో కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ బిడ్డలు, వాళ్ళ సంతానము ఒక పెద్ద మల్టీ మిలియనియర్స్గా చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, నా బిడ్డలు పోయినా పర్వాలేదు, నా యొక్క జాతులు తరతరాలుగా వేల సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క బానిసత్వాన్ని వాళ్ళని విడుదల చేయటానికి రాజ్యాంగ పరిషత్తులో ఆయన చేసినటువంటి రాజ్యాంగం రాయాలి, దాన్ని రాస్తేనే వీళ్ళ యొక్క మనువాదుల యొక్క కుట్రలకి వేల సంవత్సరాలుగా బలవుతున్నటువంటి మన యొక్క అణగారిన జాతులకి ఒక వెలుగు సూర్యుడిలాగా వచ్చాడు. ఆయన మనువాదులు మనల్ని
ఎన్నో విధాలుగా హింసించి, శాసించి, మనకి హక్కులు లేకుండా మనల్ని ఎన్నో విధాలుగా బాధించారు. ఆ యొక్క మనువాద సిద్ధాంతం, ఆ మనువాదులు చేసినటువంటి దాక్షిణ్య వాళ్ళు చేసినటువంటి దాక్షిణ్యాలకు బలైనటువంటి మన పూర్వీకులు మన వేల సంవత్సరాలుగా వాళ్ళని ఒక వాళ్ళకి ఎటువంటి హక్కులు లేకుండా వాళ్ళకి మూతికి ముంత ముట్టికి తాటాకు కట్టి వాళ్ళని ఎన్నో రకాలుగా బాధించి చివరికి మంచినీళ్ళు తాగేదానికి కూడా వాళ్ళకి హక్కులు లేకుండా వాళ్ళు చచ్చిన కళేబరాలను మాత్రమే తీసేయాలి, అదేవిధంగా మలమూత్రాలను తీసేయాలనేటువంటి ఒక నీచమైన సంస్కృతి వేల సంవత్సరాలుగా ఈ భారత భూమి మీద భారతదేశంలో జరిగింది. కులం అనేటువంటి రక్కసిలో అనేక మంది బలైపోయి వారు మూగజీవులుగా బతికి ఎటువంటి హక్కులు లేకుండా ఉన్న రోజుల నుంచి మనకి విముక్తి కలిగించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకొని ఈ యొక్క ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప ఈ కృషి ఫలితమే ఈరోజు మనము భారత రాజ్యాంగంలో అనేక విషయాల్ని మనం పొందుపరిచి హక్కులుగా రైట్స్ మనకి ప్రాథమిక హక్కులు, అదేవిధంగా మనకు ఉన్నటువంటి అనేక విషయాల్లో ఆర్టికల్స్లో ఉన్నటువంటి అనేక విషయాల్ని మనకి నేర్పి అనేక విషయాలు ఆయన పొందుపరిచి మనల్ని దాస్య విముక్తులు చేశాడు. అందును బట్టి మనము గర్వించాలి. ఈ యొక్క ఫ్రేమ్ని మీకు చూపించడానికి మిత్రులారా నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా నేను మరి ఒక విషయాన్ని కూడా మీకు పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే భారత రాజ్యాంగం నేను ఆన్లైన్లో తెప్పించడం జరిగింది. ఆన్లైన్లో ఈ యొక్క భారత రాజ్యాంగం మనకి 350కి అవైలబుల్ ఉంది. సో నేను ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మన జీవితాల్ని వేల సంవత్సరాలుగా మార్చలేనటువంటి అణగారిన బతుకుల యొక్క జీవితాన్ని ఈ యొక్క పుస్తకము మన యొక్క జీవితాలను మార్చింది. మన యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి దైనందిన జీవితంలో అనేకమైనటువంటి మనకి హక్కులు కల్పించబడ్డాయి. ఈ హక్కుల్ని తెలుసుకొని ఈ హక్కుల ద్వారా మిత్రులారా మనము సాధించాలి. మనము సాధించడానికి ఎన్నో రకాలైనటువంటి చదువు ద్వారాగా ఎన్నో రకాలైనటువంటి అనేక విషయాలు దీనిలో పొందుపరచబడి ఉన్నాయి. మనకి భారతదేశానికి మాజీ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఒక మహిళ ఏమన్నారంటే, ఈ యొక్క మనువాద సిద్ధాంతంలో ఒక విధవని గుళ్ళోకి రానిలేదు, కానీ భారత రాజ్యాంగం భారతదేశానికి ప్రధానమంత్రినిగా చేసింది. అదిగా భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఒక ఆదివాసీ బిడ్డ అయినటువంటి ద్రౌపది ముర్ము, అదేవిధంగా ఒక ఎస్సీ అయినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ఉపయోగించుకొని ఆయన ఈ యొక్క మనకు కావలసినటువంటి అనేక విషయాలు తెలియపరచడం జరిగింది. మనకి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనము అనుభవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒకటి రిలీజియన్ అనేది మత మార్పిడి ద్వారాగా చాలామంది ఈ హిందూ మతం దెబ్బతింటుంది. హిందూ మతం అనేది మమ్మల్ని నష్టపోతున్నామని సనాతన వాదులు మనువాదులు చేస్తున్నారు. కానీ
ఆ హిందూ మతం మనల్ని గుళ్ళోకి రానిలేదు, బడిలోకి రానిలేదు, మనల్ని పంచములుగా చూసింది. మీరు ఈ యొక్క మలమూత్రాలు ఎత్తేయటమే మీ యొక్క పని అని కర్మ సిద్ధాంతం బోధించి వేల సంవత్సరాలుగా మన యొక్క పూర్వీకుల్ని మనల్ని హింసించారు. కానీ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వచ్చిన తర్వాత మనము కలెక్టర్లుగా, ఆఫీసర్లుగా, డాక్టర్లుగా, యాక్టర్లుగా ఎన్నో ఈసరించుకున్నటువంటి ఈ సమాజము కానీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉండటం వల్లే ఈరోజు మనల్ని గౌరవిస్తుంది. కాన్స్టిట్యూషన్ నమ్ముకున్నట్లయితే, మతాన్ని నమ్ముకుంటే వాడు బానిస అవుతాడు. కాన్స్టిట్యూషన్ నమ్ముకున్నట్లయితే భారత రాజ్యాంగంలో అత్యున్నత పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవి వరకు వెళ్ళొచ్చు. ద పవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అది. కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 26 to 28లో ఉన్నటువంటి కొన్ని ఒక 2 విషయాలు చెప్పి మీకు క్లోజ్ చేస్తాను నేను. ఒకటే మిత్రులారా, ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ కన్సర్న్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. ఈ యొక్క మీనింగ్ ఏంటంటే, కన్సర్న్స్ అంటే మన అభిప్రాయము, అదేవిధంగా ఫ్రీ ప్రొఫెషన్, ఆ యొక్క ఏదైతే ఆ ప్రొఫెషన్ ఏదైతే ఉందో మనం చేసేటువంటి దైవ సేవ కానీ ఇది కానీ, తర్వాత ప్రాక్టీస్ రిలీజియన్ యొక్క ప్రాక్టీస్ కానీ, ఏ రిలీజియన్ అని అవ్వచ్చు రిలీజియన్, అండ్ ప్రాపగేషన్ అలాగా అంటే ప్రకటించడం అనేటిది రిలీజియన్ అనేది మనకు హక్కుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 25లో పొందుపరచబడింది. ఈ యొక్క రైట్ మనకి ఆర్టికల్ రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఈరోజు మనము మతాన్ని స్వేచ్ఛగా మనము అన్వయించగలుగుతున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు ఏమంటున్నారంటే, మీరు క్రిస్టియన్ మతంలోకి వెళ్ళినట్లయితే మీ ఎస్సీ హోదా కోల్పోతారని అంటున్నారు. కానీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, వీ హ్యావ్ టే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అదేవిధంగా 26 ఫ్రీడమ్ ఆఫ్ మేనేజ్ రిలీజియన్ అఫైర్స్, మనము మత సంబంధమైనటువంటి విషయాల్ని ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ పేమెంట్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్, మనము ఒక రిలీజియన్కి మనం డబ్బులు ఇవ్వటం, ట్యాక్స్లు ఇవ్వటం కానీ, ఏది ఇవ్వటం అయినా కానీ రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది. అదేవిధంగా మిత్రులారా, ఆర్టికల్ 28 ఏం చెప్తుందంటే, ఫ్రీడమ్ యాజ్ టు అటెండెన్స్ ఎట్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఆర్ రిలీజియస్ వర్షిప్ ఈజ్ ఎ సర్టైన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. చాలా మనకి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత మనల్ని గుడికి, బడికి దగ్గర చేసి, అదేవిధంగా మనల్ని గుడిలోకి రానికపోతే వారితో చేర్చుకొని మనల్ని ఆ యొక్క దేవుడిని పరిచయం చేశారు. దేవుడు మీరు అంతా సమానమే అని చెప్పాడు. హిందూ మతం సమానం అని చెప్పట్లేదు, మన అసమానతలు ఉన్నాయి, మీరు పంచములు, వర్ణ వ్యవస్థ ప్రకారం మీరు పంచములు అని చెప్తుంది. బ్రాహ్మణ శూద్ర క్షత్రియ శూద్ర చెప్తుంది. బ్రాహ్మణ శూద్ర క్షత్రియ శూద్ర అతి శూద్ర అనేటువంటి ఇదిలో ఉన్నాడు. సో మిత్రులారా, కాన్స్టిట్యూషన్ మనకి క్రిస్టియన్కి మనకి ఏ విధంగా అయితే బైబిల్, మనము క్రైస్తవంలో బైబిల్ ఏ విధంగా అయితే మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలని మనము మిత్రులారా బైబిల్లో మనం పాటించి, బైబిల్ యొక్క విషయాలని మనము తెలుసుకొని క్రిస్టియానిటీని ఎలా ప్రాక్టీస్ అయితే చేస్తున్నామో, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కూడా మనము పాటించి మన యొక్క హక్కులు తెలుసుకొని రావాల్సినటువంటి
మనము క్లెయిమ్ చేసుకోవాల్సిన హక్కుల్ని మనం క్లెయిమ్ చేసుకున్నట్లయితేనే మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి యొక్క రాజ్యాంగం మనల్ని కాపాడుతుంది. లేకపోతే రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగం లేనట్లయితే మనల్ని అతి ఘోరంగా ఎప్పుడు మనం 4000 సంవత్సరాలుగా అనిపించినటువంటి బానిసత్వాన్ని మరలా తీసుకురావాలనేటువంటి ఒక కుటిల బుద్ధితోటి పాలకులు ఉన్నారు. సో కాన్స్టిట్యూషన్ని మనము తెలుసుకుందాం. కాన్స్టిట్యూషన్ ద్వారా వచ్చినటువంటి హక్కుల్ని మనము తెలుసుకుందాం. హక్కుల ద్వారాగా మనం ముందుకు వెళదాం. మిత్రులారా, యొక్క మన ఛానల్ బెడ్ సెంటర్ ఛానల్ మన హక్కుల్ని బెడ్ సెంటర్ ఛానల్ ద్వారాగా మనకి వచ్చినటువంటి మనము తెలుసుకుంటున్నటువంటి విషయాల్ని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో మనము ఇంకా కొన్ని విషయాలు మనము తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్.